నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తా ఉంది. సో ఈరోజు ఎల్లారెడ్డి కూడా ఏరియా డివిజన్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. సో మరి ఎట్లా సాగుతోంది ప్రచారం అనేది, అంటే ఒక రకంగా బీఆర్ఎస్ కావచ్చు. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు మా అపార్ట్మెంట్స్లో ఇప్పుడే ప్రచారం చేసి వచ్చాం. అపార్ట్మెంట్స్ అంటే ఇంటింటికి వెళ్ళాలి అంటే ఒక 5 ఫ్లోర్స్, ఇదే ఒక 6 ఫ్లోర్స్ ఉంది. సో చాలా జోష్తో పొద్దు నుంచి ప్రచారం చేస్తున్నాం. ఇవాళ ఒకటే రోజు కాదు, ప్రతిరోజు. సోమాజీ కూడా దేనికైతే నేను డివిజన్కి ఇన్ఛార్జ్గా ఇచ్చారో ఇక్కడ మేము ఆల్మోస్ట్ అన్ని బూత్స్ ఇలాగే కవర్ చేసాం. సో అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అభివృద్ధి చేసినామని చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేసినట్టు చేపిస్తే దేనికైనా సిద్ధమంటే సవాల్ విసురుతాను. కనిపిస్తా ఉంది మరి అభివృద్ధి? వాళ్ళు ఏం ఫస్ట్ క్వశ్చన్ అది, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? ఒక ఫ్లైఓవర్ ఫోటో తీసి దాన్ని వైరల్ చేయటం, లేకపోతే ఎక్కడన్నా ఒక రైతుకి ఏదైనా ఇచ్చి దాన్ని బాగా వైరల్ చేసాం, మొత్తం తెలంగాణలో చేసేసామని. ఈ పనులు మేము చేయం. ఇలాంటి మాటలు మాట్లాడడం కాదు, మేము చేతల్లో చూపిస్తాం. మేము చెప్పింది చేసాం. బీసీ సెన్సస్ వచ్చిన వెంటనే చేసాం, బీసీలకి న్యాయం వచ్చేటట్టు చేసాం. బీసీలు ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ అభియాన్లో వాళ్ళు ఎంత పెద్ద రోల్ ప్లే చేసిన ఆ వర్గానికి వాళ్ళు అనుకోవడం మూలంగానే అసలు తెలంగాణ స్టేట్ వచ్చింది. అంత సపోర్ట్ చేసిన ఆ వర్గానికి న్యాయం చేయాలని మేము ప్రామిస్ చేసాం, వచ్చిన వెంటనే చేసాం. స్టూడెంట్స్కి మేము ప్రామిస్ చేసాం, వచ్చిన వెంటనే చేసాం. మిగిలిన ఏదైనా ఉంటే చేస్తున్నాం. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర పని లేదు చూపించడానికి. ప్రజా సేవ చేస్తున్న పార్టీని అటాక్ చేయాలి అంటే పర్సనల్గానే అటాక్ చేయాలి కదా, ఇంకేం చేస్తారు? ప్రజల్లో ఉంటాం మేము ఎప్పుడు, ప్రతి నిమిషం ప్రజలకు ఒక్కొక్క ఇంటికి అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళేటట్టు రేవంత్ అన్న గారు చూస్తున్నారు ఆయన ప్రభుత్వంలో. మరి అంత సేవ చేస్తున్న వాళ్ళని అటాక్ చేయాలంటే ఒకటే బీఆర్ఎస్ దగ్గర ఉన్నది ఏంటి? పర్సనల్ అటాక్స్. సో ఇది ప్రజలకు అర్థమవుతుంది. హైదరాబాద్ అంటే ఇంకేమి అంత ఆషామాషి లైట్గా తీసుకోవద్దు. హైదరాబాద్ ప్రజలకి అన్ని అవగాహనలు ఉంటాయి. సో అంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని కనుక గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గల్లా పట్టి మరి వసూలు చేస్తాం పథకాలంటూ కూడా కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? ఇలాంటి మాటలకి నేను రియాక్షన్ ఇవ్వను. గల్లా పట్టుకోవడం ఏమిటి? మేము కూడా అపోజిషన్లో ఉన్నాం. ప్రజల కోసం ఫైట్ చేసి మేము ఎన్నోసార్లు డిటైన్ కూడా అయ్యాం. పోలీస్ మమ్మల్ని డిటైన్ కూడా చేసింది. ఎన్నోసార్లు లాఠీ చార్జులు, టియర్ గ్యాసులు, వాటర్ క్యానన్స్ ఎన్నో ఎదుర్కొన్నాం. మాకు కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం. ప్రజలు చూడాల్సింది ఇదే. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడుతున్నాం. ఇలా గల్లాలు పట్టుకోవటం ఇదంతా మేమేమంటున్నాం? మేము ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ. ఇప్పుడే కాదు, క్రితం 100 ఏళ్ల నుంచి. కాబట్టి మేము అన్నది చేస్తాం. మేము అన్నది చేస్తున్నామా లేదా అని చూసే వాళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు. మాకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ యూత్కి, అన్ఎంప్లాయిడ్కి సరిగ్గా అభివృద్ధి చెందుతోందా లేదా, వాళ్ళకి స్కీమ్స్ వస్తున్నాయా లేదా అని చూడటానికి ఒక సిస్టమ్ ఉంది. లేకపోతే దాన్ని ఎలా సరిదిద్దాలి, వాళ్ళకి వచ్చేటట్టు ఎలా చేయాలి? వాళ్ళ దగ్గర సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందా? వాళ్ళకి అలా సిస్టమ్ ఉందా? ఒక నాన్న, ఒక కొడుకు, ఒక చెల్లి, అంతే కదా. ఇదే సిస్టమ్. మా దగ్గర మొత్తం ఒక దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. దేశాన్ని ఏలిన పార్టీ, మాకు అనుభవం ఉంది. మేము ఆల్రెడీ చేసి చూసాం ఏం చేస్తే ప్రజలకి మంచి అవుతుందని. ఇదే మేము ఈ అభివృద్ధి, ఈ సిస్టమే మేము జూబ్లీహిల్స్లో కూడా తీసుకొస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు, గల్లా పట్టుకోవడాలు ఇవన్నీ ఇది తప్పది. సో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ మీ అభ్యర్థిపై అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో రౌడీ షీట్ అని చెప్తా ఉంది. బీజేపీ పార్టీ ఏమో ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తూ ఉందని మాట్లాడుతున్నాం. సో ఈ రెండు పార్టీలకు ఏం సమాధానం? ఒకటే, ఇక్కడ కనుక ఏ పార్టీ అయితే గ్రౌండ్ మీద ఉందో, మేము కూడా గ్రౌండ్ మీద ప్రతిరోజు తిరుగుతున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, వీధికి తిరుగుతున్నాం కదా. కొన్ని పార్టీలు అసలు గ్రౌండ్ మీద రావట్లేదు. వాస్తవాలు ఇవి. మెయిన్గా ఉంటున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఫీలింగ్ ఏంటంటే నవీన్ యాదవ్ అనేవాడు ఎన్నో పనులు చేసి మా కుటుంబ సభ్యుడు లాంటి వాడు, మా తమ్ముడు, మా అన్న, ఇలాంటి ఫీలింగ్ జూబ్లీహిల్స్ ఓటర్స్లో ఉంది. దీన్ని మీరు ఎంత దుష్ప్రచారం చేసినా కూడాను బీఆర్ఎస్ దీంట్లో ఏమి మార్పు ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. అంటే జూబ్లీహిల్స్లో కేవలం హిందువులకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది, మైనారిటీకి ప్లస్ చేసే విధంగానే చేస్తూ ఉందంటూ నిన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు. సో ఏం సమాధానం ఇస్తారు? అసలు ఫస్ట్ బీజేపీకి దమ్ము ఉంటే గ్రౌండ్ మీద కనిపించాలి. ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ జెండా కనిపించదు, వాళ్ళ కండువా కనిపించదు. వాళ్ళు ఇలాంటి మాటలు అనడం మూలంగానే ఉత్తగా పత్రికా వ్యాఖ్యలకే పరిమితం అయిపోయి ఉన్నారు. గ్రౌండ్ మీద ప్రజల మధ్యలో వాళ్ళు కనిపించట్లేదు. మార్చుకోవాలి వాళ్ళు, వాళ్ళ తీరు, వాళ్ళ తరీకా మార్చుకోవాలి బీజేపీ. ఇలాంటి డివైడ్ చేసే మాటలు మాట్లాడదు. కాంగ్రెస్ అంటే అందరి అభివృద్ధి కోసం ఉన్న పార్టీ. ఒకళ్ళ మూలంగా ఇంకోళ్ళ అభివృద్ధి ఆగదు,
ఒకళ్ళ హక్కులు ఇంకోళ్ళ హక్కులకి రావు, అలాంటిదేం లేదు. ప్రతి వారికి వాళ్ళ హక్కులు ఉన్నాయి. అదే చూడటానికి, అదే మెయింటైన్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో మనకిచ్చిన రైట్స్ ప్రతి వారికి రావాలని ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలకి అవగాహన ఉంటుంది. అదే దాంట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలకి అంటే హైదరాబాద్ ప్రజల ఇంటెలిజెన్స్ మొత్తం దేశం ఒప్పుకుంటుంది, మొత్తం ప్రపంచంలో తెలుసు. లైట్గా తీసుకోవద్దు జూబ్లీ హిల్స్ ఓటర్ని, వాళ్ళకి అంత అవగాహన ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో ఫైనల్గా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఇక్కడ కూడా జరగదు, నిజంగా అభివృద్ధి చేసినట్టు చూపిస్తే రాజీనామాకు సిద్ధమేనా అని చెప్పి సవాల్ విసురుతా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? సింపుల్, అక్కడ బై ఎలక్షన్ రాబోతుంది, ఆయన రిజైన్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మేమైతే అభివృద్ధి చూపించాం. సో సనత్ నగర్ బై ఎలక్షన్ ఎప్పుడు ఆయన రిజైన్ చేసిన వెంటనే మొదలవుతుంది. ఆయన టైం అండ్ ప్లేస్ చెప్పాలి, మరి ఎక్కడ రిజైన్ చేయబోతున్నారో. వీఆర్ రెడీ. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆయన మళ్ళీ గెలవడు. సో ఏమో రిజైన్ చేస్తాడో లేదో చూడాలి. ఇప్పుడు మేము పని చేసాం బాయ్, ఇంటింటికి తిరిగి పని చేస్తాం ప్రతిరోజు. ఇది నేను గెలవకపోయినా మరుక్షణం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం డిసెంబర్ 2023 ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయో ఆ 2వ రోజు నుంచి మేము అక్కడ పనిచేస్తున్నాం, ప్రజల్లో ఉన్నాం. కాబట్టి 100% అక్కడ కనుక బై ఎలక్షన్ వస్తే వెరీ గుడ్. బై ఎలక్షన్ వస్తే వీఆర్ రెడీ. ప్రాబ్లం ఏంటంటే ఆయన గెలవడం.